సమయంలో దేవుడి వాక్యంలో నుంచి లేవియకాండము 20వ అధ్యాయం. లేవియకాండం 20వ అధ్యాయము 11వ వచనం. లేవియకాండం 26:11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. వ్యవసాయం పడితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో భాషలు చేస్తున్నాం. దాన్ని కరుణించినందుకు వాళ్ళలో సహాయపడుతూ చూస్తుంటాం. బలవంతం నాకు సహాయం చేయండి. ఉంచబడిన రక్త మాంసంలో యోగ్యంగా పాల్గొనడానికి మాకు సహాయపడమని చేయవలసిన ప్రతి ఒక్కరితో సహాయపడుతుంటాం. శత్రుని యొక్క కార్యాలు అయిపరచండి తండ్రి. పిల్లలు కూడా తను చక్కగా ఉండడానికి అలా చేయకుండా సహాయం చేయండి. మీ వాక్యము వెలుచుందండి. శత్రువుతో పని ఆటంకపరచండి దానికి సహాయం చేయండి. రైతు మీ ఆత్మ సంచారం అనుకుంటున్నాం. రైతు ప్రయాణించుకుంటూ అదే తండ్రి ఎవరైతే యూట్యూబ్ చూస్తారో లేదు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మేలుకున్నట్లుగా వారి కుటుంబాలు కూడా దీవించుకున్నట్లుగా ఎవరైతే ఈ వాక్యం ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని కోరుతూ ఇక్కడ చేయవలసిన ప్రతి ఒక్క హృదయాలను తెరవ చేయండి. లోకాసు వార్త 24:40 ప్రకారం వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెలిసినట్టుగా వారి హృదయాలను తెరవ చేయమని కోరుతూ విశ్వాసం ప్రార్థిస్తూ యేసు ప్రభువుని స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం. కూర్చుందా? దేవుని వాక్యంలో సంతోషం మాట, నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. కనుక దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలతోటి నా మందిరము మీ మధ్య. మందిరం అంటే మనకి ఏమి జ్ఞాపకం వస్తుంది చెప్పండి? మందిరంలో ఏముంటుంది? మందిరాలు ఏముంటాయి? మందిరాలు ఏముంటాయి? మందిరాల్లో అనొచ్చు. మందిరాలు ఏముంటాయి? కట్టలు ఉంటాయి, చాపలు ఉంటాయి, టేబుల్ ఉంటాయి అలా కదా. అయితే దేవుని వాక్యంలో దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుని మందిరంలో నిత్య సుఖం ఉంటుంది, దేవుని మందిరంలో ఆయన కనదృష్టి ఉంటుంది, దేవుని మందిరంలో ఆయన ప్రత్యక్షత ఉంటుంది, దేవుని మందిరంలో ఆయన యొక్క మనస్సు ఉంటుంది, దేవుని మందిరంపై ఆయన కనదృష్టి ఉంటుంది. ఎందుకు దేవుని మందిరం రావాలంటే నా ప్రార్థనా మందిరంలోని వారిని ఆనందింప చేసేదను. కనుక ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే లోకంలో కాదు, టీవీలో కాదు, సినిమా హాల్లో కాదు, మందు షాపుల్లో కాదు, కానీ దేవుని మందిరంలో దొరుకుతుంది ఆనందము. లోకముల ఆనందము కొద్ది కాలమే ఉంటుంది, అది తాత్కాలికమైనది. ఇప్పుడు ఆనందం ఉంటుంది, కానీ తర్వాత ఆనందమే దుఃఖంగా మారుతుంది. కనుక దేవుడి మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన మందిరములో దేవుడు వారిని నిత్య ఆనందము, సంతోషము అనుభవించే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు చెప్పిన మాట ఏంటంటే దేవుడు చూడండి, దేవుని వాక్యంలో నా మందిరము మీ మధ్య ఉంచెదను. దేవుడు ఎక్కడ ఉండాలని కోరుతున్నంటే దేవుడు వారి మధ్య, నేను వారి మధ్య ఉందును. చూడండి దేవుని వాక్యం ఒక మాట జ్ఞాపకం చేస్తాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జెఫన్యా గ్రంథం చూడండి దేవుని వాక్యంలో మా ప్రియమైన వారుగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే పేరు సంఖ్య 774. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము చూడండి దేవుని వాక్యములో మాట చూద్దాము. 17వ వచనం 3:17.
పేజ్ సంఖ్య పాత నిబంధన 774. నీ దేవుడైన యెహోవా నీ మధ్య. అంటే ఎక్కడున్నాడు దేవుడు? ఇప్పుడు చెప్పాలా, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? మరి మన మధ్యలో మనం ఎలా ఉండాలా? నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఇంట్లో ఉండకూడదు. దేవుని మందిరంలో చూడండి, ఒక ఆఫీస్కి వెళ్తే ప్రతి సోమవారం గుంటూరులో గ్రీవెన్స్ అంటే కలెక్టర్ ఆఫీస్లో అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుందంటే, నేను ఛాన్సర్ వెళ్ళా అక్కడ ఆఫీస్కి, అక్కడ ఎట్లా నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెంట్, పిండర్ సైలెంట్. అక్కడ మేము మాట్లాడేదే ఉండదు, ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడితే మేము వినాల్సిందే, మేము మాట ఆయన ఉండదు. ఎంత డీసెంట్ ఉంటుందంటే, నేను చూస్తున్నా మా చెప్తున్న విషయం, లోపలికి అందరూ గుంపులు వెళ్తారు, ఇద్దరు ముగ్గురు వెళ్ళేది, ఆయన చెప్పేది వినాలా, మన సమస్య అని చెప్పాలి. మాటల్లో మనకి రాసుకున్న అర్జీ కావచ్చు, ఇచ్చి ఆయనకి ఇచ్చి రావడమే. ఎందుకంటే ఒక సామాన్యమైన ఒక అధికారికి వెళ్ళినప్పుడే అంత ఉన్నప్పుడు మరి దేవుని మందిరం మనం ఎంత ఉండాలి? దేవుని మందిరం ఇంకా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ప్రభువున్నాడు, నేను వారి మధ్య ఉందును, మా మధ్యలో దేవుని ఆత్మ ఉంటుంది కనుక మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రభువు ఉన్నాడు ఇక్కడ, ఎలా పడితే అలా ఉండకూడదు. దేవుని మందిరంలో మనం నేర్చుకోవాలి. మా ప్రియమైన వల్ల మొట్టమొదటి మనం క్రమం నేర్చుకుంటూ చాలు, ఆడవాడికి దిగులు మనకు అయ్యే వస్తాయి అన్నమాట. మన జీవితంలో క్రమం లేకుండా మనం జీవించబడలేము. ప్రభువుల పేరు ఏంటంటే సైన్యములకు అధిపతియగు, చెప్పండి ఏ పేరంట? సైన్యములకు అధిపతియగు యెహోవా. మనకి ఎప్పుడైతే క్రమశిక్షణ మనం కలిగి ఉంటామో క్రైస్తవుడు, నువ్వు ప్రభువుని అడగవసరం లేదు, ప్రభువా నన్ను దీవించు, నన్ను రక్షించని. నీ యొక్క నడవడిని బట్టి దేవుడిని దీవిస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రమశిక్షణ జీవితాన్ని జీవిస్తాడో ఆ వ్యక్తి భవిష్యత్తులో గొప్పవాడవుతాడు. ఇది వాస్తవం, గమనించండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఇశ్రాయేలు ప్రజలకు చూడండి, అన్నమాట చూడండి, నేను వారి మధ్య ఉంటాను. అయితే నేను మీ మధ్య ఉంటాను. అయితే మీరు ఎలా ఉండాలి చూడండి, 26వ అధ్యాయం వచ్చినాం. లేవియకాండం 26. ఇక్కడ 2 విషయాలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. లేవియకాండం 26 మొదటి వచనం, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవ పెట్టకూడదు, మీరు సాగిలపడటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు, నేను మీ దేవుడేనా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఒక ఖచ్చితమైన ఖండితమైన మాట ఏమిటంటే, ఏమన్నాడంటే అన్నమాట, మీరు చేసుకోకూడదు. ఏమి చేసుకోకూడదు? చెప్పండి ఏమి చేసుకోకూడదు? విగ్రహాలు చేసుకోకూడదు. రెండోదిగా వాటిని ప్రతిమగా చేసి వాటిని నిలవబెట్టకూడదు. మూడో మాట ఏంటంట, మూడోదిగా వాటికి మీరు, ఈ 3 విషయం మనకి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు చెప్తూ వచ్చాయంటే ఈ మాటలు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మొట్టమొదటి మాట ఆజ్ఞల్లో చెప్పండి, ప్రథమైన ఆజ్ఞలు చెప్పండి, 10 ఆజ్ఞలు ఏం చెప్పండి? నేను తప్ప. చూడండి, దేవుడు ఇస్తూ వచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ తన ప్రజలకు ఇశ్రాయేలుకు, నేను తప్పక వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండో మాట ఏమిటి? రెండో మాట ఏమిటి? నేను నేర్చుకోలేదా? 10 ఆజ్ఞలు చెప్పాలి, టీచర్ చెప్పాలా? సందేశ్ టీచర్స్ పైన ఆకాశం అందే కానీ భూమి కింద నేల కింద కానీ ఏమన్నమాట, దేవుడు ఉండకూడదు అన్నాడు. దేని రూపమైనను కాదన్నమాట, చేసుకొనకూడదు, పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు. ఇది తెలిసిన ఖచ్చితమైన ఆజ్ఞ. ఎందుకు దేవుడు ఆజ్ఞిస్తూ వచ్చాయంటే, ఎప్పుడైతే ఆ యొక్క మోషే ఆ యొక్క సీనాపురం వెళ్ళిన తర్వాత ఆ యొక్క కింద అవరేసి వచ్చంటే వారి యొక్క బంగారముతోటి చెప్పనేసి వచ్చాడు,
ఒక బంగారు ప్రతిమ చేస్తూ వచ్చాడు. చేస్తూ వచ్చామంటే ఇదే మనం నడిపించిన దేవుడు కనుక మనం ఏం చేద్దామంటే మనందరం పండగ చేద్దాం. ఏమన్నాడు చెప్పండి, ఏమన్నా అహరోను? మనమందరము పండగ చేద్దాం కనుక మీరు తిని అక్కడ రాయబడతామంట, వారు తినటకు త్రాగుటకు ఆడుటకు లేచి ఉండేది. దిగ్మాకరమైన మాట మనం చూడగలం. కనుక క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్తున్న ఒక ఖచ్చితమైన ప్రామాణికమైన ఏమిటంటే మాట ఏంటంటే మీరు వాటి చేసుకునకూడదు. చూడండి మన మాట దేవుని వాక్యంలో అక్కడే చూద్దాము. చూడండి 21 లేవియకాండం 26:21 మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినలా నేను మీ పాపం బట్టి మరీ 7 మిమ్మును అంటే దేవుడు ఏం చెప్తున్న మాట ఏంటంటే మీరు నా మాట వినాలి. ఏమన్నాడు? మీరు నా మాట చెప్పండి. ఏమన్నాడు దేవుడు? వినమన్నాడు, వినొద్దు అన్నాడా? బైబిల్లో మొట్టమొదటి మానవుడు దేవుని మాట విన్నాడా వినలేదా? చెప్పండి. విన్నాడా వినలేదా? విన్నాడా? ఇంటికి తిప్పలేనికి మనకి ఇక్కడ మీకేం నాకు తిప్పలేండి చెప్పండి. నాకు మనశ్వాసం ఉండదు కాదు, ఆయన మాట్లాడలేదు కాబట్టి నా దగ్గర వచ్చింది తిప్పలు. ఎవరు? ఆదాము దేవుని మాట వింటే వచ్చేది కాదు. ఆయన ఒక్క దేవుని మాట తుడికి ద్వారా ప్రపంచమంతా తిప్పలు వచ్చేపడ్డాయి. వద్దని పని చేస్తూ వచ్చాడు, తినవద్దని పన్నుని తింటూ వచ్చాడు కాబట్టి మానవులందరికీ ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. అందుకే దేవుడు చెప్తూ మాట ఏమంటే మీరు నా మాట వినాలి. చూడ మన మాట అక్కడ 20 వచ్చినాం 26-27 నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన నేను కోపపడి మీకు విరోధముగా నడిచను నేను మీ పాపమును బట్టి 700 మిమ్మును దండించాను. కనుక దేవుడు చెప్తున్న మాట ఏమంటే మొట్టమొదటిగా మనం ప్రభు యొక్క మాట వినాలి. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటినాడు. మన జీవితంలో దేవుని మాట మనం వినినప్పుడు మనం ఏం పొందుతామంటే ఆశీర్వాదం పొందుతాం. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన మాట వింటే కలిగే మేలే చూడండి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి 26:3 లేవియకాండం 26:3 మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించలా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ దేవుని మాట, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. ఏమంట? మీ భూమి పంటలు ఇచ్చును. పంట ఇచ్చేది ఎవరు? దేవుడా భూమి? దేవుడే. కానీ అక్కడ ఏమన్నమాట, మీ వర్షాకాలంలో మీకు వర్షములు అంటే ఏ కాలం? వర్షాకాలం వర్షాలు వస్తాయి, ఎండాకాలంలో ఎండలు వస్తాయి, చలికాలం అంటే ఋతువుల ప్రకారంగా. ఇప్పుడు చూడండి వర్షాకాలం ఎండలు వస్తున్నాయి, ఎండాకాలంలో చెప్పండి వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, ఎండాకాలంలో సంబంధం లేదు. వీటి వల్ల రైతులకు నష్టం. దేనిక అక్కడ చక్కగా ఉండాలా, అప్పుడే కుటుంబాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి. వర్షాకాలంలో వాళ్ళు ఎండ వచ్చినా ఎండాకాలం వచ్చినా నష్టము. చూడండి మన ఈ మధ్యకాలం వచ్చిన వర్షాలకు అంతా కొట్టకపోయిన పంటలన్నీ కొట్టకపోయినాయి. ఇప్పుడు కిలో టమాటా అంతా ఎదురుకు 70, 90, 100 రూపాయలు. అంత ముందు 10 రూపాయలే. చూడండి ఎప్పుడైతే దేవుడి మాట ఒక మాడలేకపోతే సృష్టి యొక్క ప్రళయము అంత నష్టమే, ఆర్థిక పరంగా నష్టము. చూడండి కొన్ని వేల ఎకరాల నష్టపోతూ వచ్చాయి. ఇప్పుడు సామాన్యుడికి ఎంత నష్టం చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. రైతులు ఎంత నష్టపోతారు, వాళ్ళు అప్పులు తెచ్చుకొని వేసిన పంటలు కూడా తినే సమయానికి ఒక్కసారి వర్షం వచ్చి మొత్తం కొట్టకపోతే ఆర్థికంగా నష్టపోతారు. ఈ నష్టం వల్ల సమస్యలు, అప్పుల సమస్యలు, బీపీ షుగర్లు తెచ్చుకొని చివరికి ఇంక నాకు
శరణ్యం అనే రైతులు ఎంతో మంది చనిపోతున్నారు. కానీ మన జీవితంలో ఎప్పుడైతే దేవుని మాట వినుడు ద్వారా మాత్రము దేవుడు ఆయన వర్షాకాలంలో వర్షాన్ని కురిపించినప్పుడు అక్కడ రాయొచ్చినమాట, మీ భూమి పంటనిచ్చను. కనుక మన భూమి చక్కగా పండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని చెప్పండి, మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు ఆయన దేవుడు భూమికి ఆజ్ఞించే దేవుడు, భూమికి చక్కటి ఆజ్ఞించి ఆ పంటను ఫలింపజేసే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని మాట వినకుండా మన ఇష్టాన్ని మనం జీవిస్తే భూమి ఫలించదు. మనం నష్టపోతాం, భౌతికంగా నష్టపోతాం, ఆత్మీయంగా మనము నష్టపోతాం. చూడమన్న తర్వాత చూడండి 5వ వచనం, మీ భూమి పంటలు ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు చూడండి, మీ నూర్పు సాగుచును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించదురు, ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలిగేసాను, మీరు పడుకున్నప్పుడు ఎవడ మిమ్మల్ని భయపెట్టండి. ఎప్పుడైతే మనం దేవుడి మాట విన్నప్పుడు మన పంట పండుతుంది, మన పొలాల చెట్లు ఆయన ఫలింపజేస్తారు. అంత మాత్రమే కాదు, చూడండి మనకు దేవుడు క్షేమాన్నిచ్చే దేవుడు, అంత మాత్రమే కాదు దేవుడు మనకు తృప్తినిచ్చే దేవుడు, అంత మాత్రమే కాదు మనకి ఎటువంటి చూడండి ఎవడి మిమ్మల్ని చెప్పండి చూడమాట, ఎవడి మిమ్మల్ని భయపడ్డాడు. చూడండి ఒక మనిషికి ఎప్పుడు వచ్చింది భయం చెప్పండి? ఒక మనిషికి భయము ఎప్పుడు వచ్చింది? ఉదాహరణకి మీరు ఒక దగ్గర 1 లక్ష డబ్బులు తీసుకున్నారు, మీరు పలానా టైంకి ఇస్తామన్నారు, మీరు ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? అయ్యో ఆయన వస్తే పే చేయాలని భయం వచ్చింది రాదా? తప్పకుండా భయం వచ్చింది. అదే మనం తీసుకున్నాము, టయానికి ఇచ్చేసాము, ఇప్పుడు భయం ఉంటుందా? ఉండదా? భయం ఏమో ఉండదు. ఎప్పుడైతే మనకు సమృద్ధి ఉన్నప్పుడు మనకు భయం ఉండదు. ఎప్పుడైతే లేమి కలిగి ఉంటామో అప్పుడు మానవుడు ప్రతిదానికి భయపడతాడు. ఇక్కడ భక్తుడు అంటాడు చూడండి, మీ దేశంలో మీకు క్షేమం కలుగును, మీరు పండుకున్నప్పుడు మీకు ఏమి, కొంతమంది పడుకున్నప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఇప్పుడు ఏం చేయాలా, రేపు ఏంటి, రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు పంట విషయం ఏంటి, ఆ పంటకి మంచి రేట్ వచ్చిందా రాదా, ప్రతి ఒక్కరికి చూడు. కొంతమందికి ముఖ్యంగా రైతులకి పడుకుంటే ఆలోచనలు, రేపు ఏం చేయాలా, రేపు ఆ పొలానికి ఏ మందు కొట్టాలి, రేపు వర్షం పడితే రేపు ఏం చూడండి. ప్రతి రకరకాల పైకి బలంగాప్పటికి లోపలికి ఏముంటాయి, ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. రేపు ఎట్లా భవిష్యత్తు, రేపు ఏంటి. నిజంగా మన జీవితంలో దేవుని మాట ఒక వ్యక్తి విన్నప్పుడు మనకు ఎటువంటి భయము ఉండదు. ప్రభు అంటాడు చూడండి, మీ దేశంలో చూడండి మీరు పండుకున్నప్పుడు ఎవడి మిమ్మల్ని భయపెట్టాడు, ఎవడిని భయపడ్డాడు, ఎందుకంటే ప్రభు అంతా ఉంటాడు. అందమచ్చులు మన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 10వ వచనం 26:10, మీరు చాలా కాలమున నిలవనై ఉన్న పాతగిన ధాన్యమును తినిదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి. చూడండి ఎట్లా అంటే ఇక్కడ మాట పాతది. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇంట్లో ధాన్యం ఉంది, మీరు తింటనేమన్నారు, అది ఇంకా తరగలేదు. ఏమిటది? పాత ధాన్యం ఇంకా తరగలేదు. మళ్ళీ ఏ ధాన్యం వచ్చింది ఇంటికి? కొత్తది వచ్చింది. ఇప్పుడు పాత ఉంటుందా? అయిపోయిందా? పాతది ఉంది, మరలా కొత్త ధాన్యం కూడా అంతే ఉంది. అంటే ఇది ఆశీర్వాదము. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, దేవుని యొక్క కట్టలు వింటామో, మన కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, లేమి ఉండదు. మనకు మన దగ్గర ఉంది కాబట్టి ఎవరు వచ్చి మనం అడిగినప్పుడు మనం వాళ్ళకి ఇస్తాం, అవునా కదా? మనకి ఎక్కువ ఉంటే మనం వాళ్ళకి ఇచ్చే పెడతాం, లేకపోతే మనకేం పెడతాం? మనకు ఉంటే మనం వాళ్ళకి పెట్టేది. ఇక్కడ భక్తులు అంటాడు ఏంటంటే, ఎప్పుడైతే మీరు నా మాటలు వింటారో మా ప్రియమైన వాళ్ళరా, మీ కుటుంబంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, మీకు ఎటువంటి భయం ఉండదు, మీకు సమృద్ధి ఉంటుంది, మీకు క్షేమం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీ పంటలు కూడా ఫలింపజేసేదను. మీ యొక్క సమయాల్లో ఋతువుల సమయంలో మీకు వర్షాలు ఇచ్చేదను. ఇవన్నీ ఎప్పుడంటే
దేవుని మాట ఒక విశ్వాసి కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, మొట్టమొదటిగా మానవుడు దేవుని యొక్క మాటలు వినేవాడు ఉండాలి. దేవుని మాటలు వినకపోతే చూడండి ఆ మాట ఏమంటుంది వాక్యంలో, లేవికాండం 26:31. లేవికాండం 26:31. నా మనస్సు మీ యందు ఇంతకేమన్నాడు దేవుడు, నా మంది మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్య పడదన్నాడు. ఎప్పుడైతే దేవుడు మన మధ్య ఉంటాడో ఆయన మన మీద అసహ్య పడడు. ఎప్పుడైతే దేవుడు మన మధ్య ఉంటాడో ఆయన మన మీద ఏమనుకుంటున్నమాట, మీ యందు నాకు అసహ్యము. అసహ్యం అంటే మనం దాన్ని ఛేదించుకుంటాం, కోతలు వాడిని. అర్థమైందా? చెప్పండి, ఛేదించుకోమా? మనకు నచ్చినప్పుడు వచ్చి ఛేదింపు అమ్మా. ఎప్పుడైతే మనకు నచ్చని మనకు కనబడుతున్నప్పుడు, నచ్చని మన ముందున్నప్పుడు దాన్ని మనం వేస్తాం, దాన్ని మనం ఛేదించుకుంటాం. అసహ్యం వచ్చింది, మనకు బాగుంటే దగ్గర మనం దాన్ని హత్తుకుంటాము, నచ్చినప్పుడు దాన్ని త్రోసివేస్తాము. ప్రభు అన్నాడు, మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని ఇష్టపడతాను, మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని నేను అసహించుకుంటాను, త్రోసివేస్తాను. ఇదే మాట చెప్తూ వచ్చిన మాట ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజల వారి జీవితంలో దేవుని మాట వినలేదు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎందుకు వారిని త్రోసివేస్తూ వచ్చిన కొన్ని విషయాలు అంటే చూడండి, కొన్ని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం చూడండి, దేవుడు వారిని త్రోసివేస్తూ వచ్చిన కొన్ని విషయాలు చూడండి, ఎందుకు వచ్చిన మాట, అవి వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, దేవుని వాక్యం నుంచి చూడండి మా ప్రియమైన వారగా. 16వ అధ్యాయము 44 వచ్చినాం. 16:44. యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి, చూడండి ఇక్కడ మాట మధ్య అన్నమాట, మనం జ్ఞాపకం మధ్య. యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి. ఎందుకు తొలగిపోమన్నాడు? ఎవరితో అన్నాడు ఈ మాట అంటే? మోషేతోటి. చూడ మాట 41. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా, దేవుడికి ఎవరంటే అసహ్యం అంటే సనిగా వారు. ఎవరంట చెప్పండి, ఎవరంటే ప్రభుకి అసహ్యం అంట? సనువు. చెప్పండి, ఎప్పుడు సనువు? సనువులు చెప్పండి, సనువులు గొడుగుడు. అమ్మ వాళ్ళకి అది ఇచ్చారమ్మా, మనకేమీ లేదమ్మా, చూసారా? వాళ్ళకైనా మనకు లేదా? వీటేమంటారు చెప్పండి అక్క, ఏమంటారు? సనువులు. వాళ్ళకి మంచి ఇచ్చారు, మాకేమో చెడ్డ ఇచ్చారు అంటే వాళ్ళు గొప్ప, మేము గొప్ప కదా. వీటేమంటారు చెప్పండి, వీటి చెప్పండి. ఇవన్నీ సనువులు గొడుగులు. క్రైస్తవ జీవితంలో ఈ సనువులు ఉండకూడదు. సనుగుడు ఎంతో భయంకరం అంటే, ప్రతిపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుతున్న మాట. మొదటి ప్రతిపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుతున్న మాట. అక్కడ ఏమన్నమాట చూడండి. మొదటి ప్రతిపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి. దేని చేతంట అమ్మా? సంహారకుల చేత. తర్వాత కూడా మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుల చేత. వీరందరూ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగము. వీరందరూ రక్షించబడిన వారే, వీరందరూ ప్రభు వల్ల చేస్తున్న వారే. అంత మాత్రమే కాదు, చూడమాట దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే, అందరూ ఒక ఆత్మ సంబంధమైన బండలు త్రాగుతూ వచ్చింది. చూడండి, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనంలో, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రము బాప్తిసము. మరి వీళ్ళందరూ ఎవరంట? సనిగిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఈ సనిగిన వాళ్ళు ఎవరు? లోకం పక్క నిద్రపోతున్నావా? చెప్పండి. సనిగిన వారు ఎవరు? అన్యుల సనిగారా, దేవుని బిడ్డ సనిగారా? చెప్పండి అమ్మా. ఏం నోటీస్ మాట్లాడలేండి.
ఎవరు జరిగారు? దేవుని బిడ్డలా, రక్షించబడిన వారా, అయితే అన్ని జనుల సనిగారా? అన్నితో మనకు సంబంధం కాదు. రక్షించబడిన వారే, బాప్తిసం పొందిన వారే, ప్రభు యొక్క బల్ల చేస్తున్న వాళ్ళే, ఆరాధన చేస్తున్న వాళ్ళే, ప్రార్థన చేస్తున్న వాళ్ళే, ఉపవాస గుడిలో ఉంటున్న వాళ్ళే, మందిరంలో పెద్దలు ఉన్న వాళ్ళే, మందిరంలో పరిచయం ఉన్న వాళ్ళే. వాళ్ళు వేసుకొచ్చారంటే మోషే అహరోనుల పైన సనుగుతూ వచ్చారు. ఏం జరిగిందంటే వారు సంహారుల చేత ఎట్లంట నశించిరి. కనుక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసికి ఏం ఉండకూడదు అంటే సనుగుడు ఉండకూడదు. ఏముండకూడదు? మరి ఏముండాలా చెప్పండి? ఏముండాలా? సనుగుడు ఉండకూడదు. మరి ఏముండాలా చెప్పనక్క? ఒక విశ్వాసకి ఏముండాలా? ఏంటి అందరూ మౌనంగా ఉన్నారు? ఏం చెప్తే మళ్ళీ ఏమంటాడా చెప్పండి. సనుగుడు వద్దు. మరి ఏముండాలా ఒక విశ్వాసం? చెప్పండి ఏముండాలక్క? సమాధానం ఉండాలా? అక్క చెప్పిన సమాధానం. ఇంకా అమ్మా, క్రైస్తవ జీవితంలో సనకూడదు. మనకి ఏదో లేకపోతే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒక్కరైనా మాట చూస్తారు, ఒక్కరా నోటి నుంచి ప్రార్థన చేయాలన్నమాట. మనకి లేదు. ఎప్పుడు చూస్తాము చెప్పండి? లేనప్పుడే చెప్పండి. ఏమక్క? అంతే అక్క, మీరక్క? అవును కదా. ఎప్పుడు చూసాను? మన దగ్గర లేనప్పుడు, మనకు నచ్చిన పడుకున్నప్పుడు వచ్చంటే సనుగు రామైంది. మన దగ్గర సనుగు రాదు. కనుక ఒకవేళ మనకి లేకపోతే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయి. ప్రవహిస్తాడు ఆయన. నీకు అక్కలను తప్పక నీ అక్కల ప్రభు అయినా తీర్చగలడు. దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఆయన చూడండి, సింహం పిల్లలు లేవగల ఆకలి గుండు కానీ యెహోవా ఆశ్రయించే వారికి ఏ మేలు పొదుపు ఉండదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అక్కరని ప్రభు తప్పక నీ అక్కర ఆయన తీర్చే దేవుడు. కనుక దేవుడు ఇచ్చిపెట్టే దేవుడు కాదు. కనుక మనం సనకూడదు. కానీ ప్రభా నా కుటుంబంలో ప్రభా ఈ సమస్య ఉంది, ప్రభా నా జీవితంలో ఈ సమస్య ఉంది, ప్రభా నాకు ఈ యొక్క ప్రతిదీ ప్రభా ఈ సమస్యను తొలగించడం మనం ప్రార్థన చేయాలి. ప్రభు తప్పక సహాయపడతాడు. కానీ మన జీవితంలో ప్రభు మన మధ్య ఉన్నాడు. కనుక ప్రభు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం మన సమస్యను ప్రభుకి చెప్పేవాళ్ళు ఉండాలి. చూడండి దేవుని వాక్యంలో మరో మాట చూడండి. దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ 7:12. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక, చూడండి అన్నమాట, తమ దేవుని మాట చూద్దాం. ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులతో నిలవలేక తమ శత్రువులతో వెనుకకు తిరుగులి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తే కానీ తప్ప నేను మీకు తోడై ఉన్నాను. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే యెహోషువ మీ మధ్య ఎవరున్నారంటే శాపగ్రస్తమైన వారు ఉన్నారు. కనుక మీరు వారిని నిర్మూలము చేయండి, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. కానీ మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన మధ్య ఏదైతే ఉందో దేవునికి ఐశ్వర్యాన్ని మనం నిర్మూలము చేసేవారికి ఉండాలి. దేవునికి ఐశ్వర్యం మన నుంచి తీసివేయాలి. దేవునికి ఐశ్వర్యాన్ని మనల్ని పెట్టుకొని ప్రభా నన్ను దీవించు, నన్ను కాపాడు అని దేవుడు కాపాడతారా? చెప్పండి, కాపాడు కాపాడుతాడా? పొరపడే కాపాడు. దేవునికి ఐశ్వర్యాన్ని హృదయంలో పెట్టుకొని చేతిలో ఊరకుండా బయలు పెట్టుకుంటే ఇష్టపడతాడా? పైకి భక్తి ఉంది, లోపలేముంది చెప్పండి. పైన భక్తి ఉంది, లోపలేముంది పాపం ఉంది. పైకి భక్తి ఉంది, లోపలే లేదు, శక్తి లేదు. ఈయన క్రైస్తవ జీవితంలో పైకి భక్తి గల వారుగా ఉన్నారు, కానీ వారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన ప్రజలుగా ఉన్నారు. మన జీవితంలో ఎప్పుడైతే మనం దీవించబడాలంటే మనం ప్యూరిటీ హార్ట్, పవిత్ర హృదయం మనకు కలిగి ఉండాలి.
ఇక ప్రభు చెబుతున్న మాట చూడండి, మీ మధ్య ఏదైతే శాపగ్రస్తం ఉన్నదో దాన్ని మీరు నిర్మూలము చేసేదన్నాడు దేవుడు. తీసి పారవేయాలి, అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. చూడండి, దినవాక్యం మనకి జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ ప్రభు మాట అంటూ వచ్చాడంటే, ఆపాదేశం వచ్చిన పని శక్తి మందిరాన్ని తీసుకుంటూ వచ్చాడు ఆకాను, దాన్ని ఆశిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుడు చెప్తున్న మాట, మీ శపితమైనది మీలోంచి తీసి పారవేయండి. అది మాటలే కావచ్చు, మన ప్రవర్తనే కావచ్చు, మన క్రియలు కావచ్చు, ఏదైతే దేవునికి అయిష్టమైన మనలో ఉంటే దాన్ని ఉంచుకోవాలి, తీసివేయాలా? చెప్పండమ్మా. అంతే దాచిపెట్టుకుంటే చెప్పండి, అంత దాచిపెట్టుకుంటే ఇప్పుడు కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, కాలు సెప్టిక్ అయింది, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ వేసినట్టు దాని అంతవరకు తీసి పడేస్తారు. అంతే పెట్టుకుంటే ఏమైంది? ఒళ్ళంతా ఏమొచ్చింది? ఒళ్ళంతా సెప్టిక్ అయిపోయింది, చివరికి ప్రాణానికే ప్రమాదము. కనుక ఏదైతే నష్టమో దాన్ని తీసి పారవేయాలో దానంతా అట్టి పెట్టుకోకూడదు. అట్లా క్రైస్తవ జీవితంలో మనకి ఏదైతే దేవునికి అయిష్టం మనలో ఉంటుందో దాన్ని తీసి, ప్రభా ఇదిగో ప్రభా ఇది నీకు అయిష్టం ప్రభా ఇదిగో తీసివేస్తున్నాను. అట్లా మనం తీసేసుకున్నప్పుడే మనం దీవించబడతాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు. చూడండి, నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవుడు మన మధ్య ఉంటే మనం దీవించబడతాం, దేవుడు మన మధ్య ఉంటే ఆశించబడతాం. కనుక మన మధ్య ఎవరు అంటే దేవునికి అయిష్టమైన మనలో ఉండకూడదు. అంత మాత్రమే కాదు, మనం సనుగులు గొడుగులు మనలో ఉండకూడదు. చూడండి, మూడో మాట, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక చూడండి, దీని వాక్యంలో 6వ అధ్యాయం 10వ వచనం, 6:17 చదువుమాట. ఇక్కడ 6:18 కలిసి ఉంటుంది, 16-18. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 16-18 కలిసి ఉన్నాయి. చూద్దాం అన్నమాట. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందుక, మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి లాగా సెలవిస్తున్నాడు, నేను వారు నివసించి సంచరించను, నేను వారి దేవుడు ఉండను, వారు నాకు ప్రజలే ఉండరు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఏమన్నాడు? పై విషయంలో ఏమన్నాడంటే, మీరు దేవుని చెప్పండి, ఏమన్నాడు? మీరు దేవుని ఆలయం. అంటే ఆలయం కట్టడం ఆలయమా? చెప్పండి, ఆలయం అంటే ఆలయము చెప్పండి, ఆలయం అంటే ఆలయము. ప్రభు యొక్క మాట, మీ దేహము దేవుడికి. ఇదేమి ఎవరు చెప్పండి, ఎవరి ఆలయం ఇది? మన ఆలయమా, ప్రభు ఆలయమా? ఈ ఆలయము దేవుడిది. మన ఆలయాన్ని ఎలా శుభ్రపరుచుకుంటాం? ఉదయాన్నే చక్కగా, అవునా కదా? మన ఆలయాన్ని ఎలా శుభ్రపరుచుకుంటామో దేవుని మందిరాన్ని, అలాగా మన హృదయమైన ఆలయం కూడా ఏం చేసుకోవాలా? అర్థమే చెప్పిన మాట అక్కవాలందరం అర్థమైందా? వినండి, ఎంత విలువైన మాటలు. మీ దేహము దేవుని యొక్క ఆలయము. దేవుడు ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. కనుక చూడండి, ప్రభు చెప్తున్న మాట, మీరు వారి మధ్య నుండి బయలు అంటే పక్కకి వెళ్ళి ప్రత్యేకముగా ఉండడి. అపవిత్రమైన దానిని ఏమన్నాడు? ముట్టుకోమన్నాడా, తీసుకోమన్నాడా? చెప్పండి, అపవిత్రమైన దాన్ని మీరు ముట్టకుడి. మళ్ళా అపవిత్రమైన దానిని ముట్టడం ప్రభు సెలవిస్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమార్తెనై ఉందని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏమంటే, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళండి. ఎవరి మధ్య చెప్పండి, ఎవరి మధ్య నుంచి మనం బయలు వెళ్ళాలి? మనం చదువుతున్న మాట తిరువాక్యంలో చూడండి, అపోస్తలుల కార్యముల 2వ అధ్యాయం
ప్రభు చెబుతున్నాం అంటే ఎవరి విషయంలో ఈ మాట, మనం ఎవరి మధ్య నుంచి మనం బయలు వెళ్ళాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యంలో 2:40 చదవన్నమాట. 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు అమ్మా ఏముంది అక్కడ మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ. ఏ తరం అంట? ఏ తరం అక్క? ఈ తరమా? ఈ తరం ఇంకో పేరు ఉంది పక్కనేమో చెప్పండి. అక్కడే పక్కనే ఉంది ఈ తరము. ఈ తరం ముందు మాట ఏంటి? అది ఏ తరం అంట? లోక సామెత ఉంది, మూర్ఖుడికి చెప్పండి, మూర్ఖుడికి ముందు. మీకు అర్థం కాలేదు కదా? మూర్ఖుడికి ముందు ఉండకూడదు, గాడిదకు ఇలా ఎప్పుడు మాట్లాడారు ఇలా లేదా? మూర్ఖుడికి ముందు ఉండకూడదు, గాడిదకు వెనకుంటే ఏమైంది అర్థమైంది ఇప్పుడు. అందుకే ప్రభుత్వ మాట, మూర్ఖులకు ఈ తరము, ఇది దుష్ట తరము, పాపంతో ఉన్న తరము, కన్నులు నెత్తెక్కిన తరము, వాయువర్షమైన తరము, దేవుని భయపడిన తరము. ఈ తరము దేవుని శాపం పొందుకున్న ఈ తరము. గుర్తుంచుకున్న మా ప్రియమైన వాళ్ళ ప్రభుత్వ మాట, ఈ తరం వారికి మీరు ఏమన్నాడు? వేరే ఉన్నాడా కలిసిపోమన్నాడా? అర్థమవుతుందా? అందుకే చదివిన మాట కొరింథీ పత్రికలో, మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. మనం గుర్తుంచుకోండి ప్రియ సహోదరుడా సహోదరు, మన జీవితంలో మనం వారితో మనం కలిసిపోకూడదు, మన వరకు కలవకూడదు, మనం ప్రత్యేకంగా ఉండాలి. రకరకాల ప్రజలు ఉంటారు సమాజంలో, మనం వాళ్ళలా ఉండకూడదు, వాళ్ళ మాట్లాడకూడదు, వాళ్ళకి వస్తదనం ఉండకూడదు. వాళ్ళు వేరు మనం వేరు. అర్థమవుతుందా? మన జీవితంలో మనం ప్రత్యేకంగా మనం జీవించాలి. ప్రత్యేకత లేకుండా మనం ప్రభుత్వం మనం కలవలేము. గుర్తుంచుకోండి మన జీవితంలో అప్రియమైన వాళ్ళ ఈ మధ్యాహ్న సమయంలో పవిత్ర మాట ఏంటంటే, మీరు ప్రత్యేకముగా ఉండుడి. కనుక దేవుడు మనతో ఉండాలి అంటే మనం ప్రత్యేకమైన జనముగా మనము జీవించాలి. అందుకే ప్రభుత్వ మాట లేవీకాండంలో చూడండి. కనుక దేవుని మాట ఏమంటే, నేను వారి మధ్య నివసించను. ప్రభు మన మధ్య నివసించాలంటే మనం లోకంతో ప్రత్యేకంగా ఉండాలి. ఇవన్నీ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రీతిగా ప్రభుత్వ మన జీవితంలో ఇంకా మనం లోకంతో ఉంటూ ఈ సనుగులు గొడుగుల మధ్య మనం ఉంటూ అంత మాత్రమే కాదు, శక్తిమైన మనము ఆశిస్తూ అంత మాత్రమే కాదు, మనం ఈ లోకంతో మనం కలిసిపోతే ప్రభు వచ్చినప్పుడు మనం విడబడతాం. ప్రభు వచ్చే మనం విడబడతాం ఇక్కడే. అంత మాత్రమే కాదు, మనకు ప్రభుకు మనం దూరస్తులుగా ఉంటాం. కనుక మనం పరిశీలించుకుందాం. మనలో ఈ 11 మాసంలో గడిచిపోతూ వచ్చింది. ఈ 12 మాసంలో మొదటి ప్రభుత్వంలో మన జీవితం ఎలా ఉంది? మనం ఇప్పుడు కొంత కలిసిపోతూ వచ్చామా? చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎట్లా అంటే సంతోషాలు ఉంటాయి, ఆడంబరాలు ఉంటాయి. ఏంది చెప్పనాడా? సరే కూర్చో. కానీ మన జీవితం మా ప్రియమైన వల్ల మనం చాలా జాగ్రత్తగా, మనం చాలా పవిత్రంగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉంటే మనం ప్రతిదినం మనం పరీక్షించుకోవాలి. ప్రతిదినం చూడండి, ఉదయాన్నే మనం ఎలా పలదోపుకుంటాం, ఉదయాన్నే బ్రష్ చేస్తాము ఉదయాన్నే. ఎందుకని? మన యొక్క దుర్వాసన ఇతరులకు రాకూడదని. అదేవిధంగా ప్రతి మన ఉదయం కడుక్కోవాలి. అట్లా కడగబడితేనే మనము ఎత్తబడతాం. ఏదో నామకార్థం ఏదో ఊరకు వచ్చామంటే వచ్చాము పోయాడు, ఏ ఉపయోగం ఉండదు. మన కుటుంబాల్లో అట్లనే ఉంటాయి, అభివృద్ధి ఉండదు, దీవెన ఉండదు. కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో మన కుటుంబాలు బాగుంటాయి,
మన బిడ్డలు బాగుంటారు, మన పంటలు దేవుడు దీవిస్తాడు, మన కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. ఎప్పుడైనా దేవుడి మాట మనం విన్నప్పుడు కనుక ఆ రీతి మన జీవితంలో పరీక్షించుకుందాం. ఇంతవరకు మన జీవితం మన అనుభవం లేకపోతే ఇక్కడైనా మన జీవితంలో పరీక్షించుకుందాం యోగ్యంగా. ప్రభు వల్ల మన ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడదు కాక. కనుక అందరం ఒక నిమిషాన్ని ఒక క్షణం మనం పరీక్షించుకుందాం ప్రభు దగ్గర.